కేసులు పెడుతున్నాం కదా, మనమే కులం పేరు పెట్టి చిన్న చూపు చూస్తే మనం వద్దంటున్నాం కదా, మనకెందుకన్నా కుల సంఘం అని చెప్పి మాదిగని పేరు మనం ఎందుకు పెట్టుకోవాలని చెప్పి మాదిగని పేరు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేని రోజులు ఆ రోజు. ఒకటోమో ఉమ్మడిగా కలిసిపోవటం చేస్తున్న సమయంలో మనకెందుకు సంఘము ఆనాడు మాటలు. రెండోమో అన్న మనం మాదిగల పేరుతోనే వివక్షత గురవుతున్నాం కదా, మాదిగంటేనే చిన్న చూపు గురవుతున్నాం కదా, మళ్ళీ మనకు మాదిగంటూ పేరు ఎందుకు పెట్టుకొని సంఘం పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు అవసరం లేదని చెప్పి భావించుకుంటున్న రోజులని. అట్లా ఒకవైపు జాతికి అన్యాయం జరుగుతుంది, మరి ఎట్లా చేద్దామని చెప్పి తిరుగుతున్న సమయంలో నాకు ఏదుముడిలో ఉండబడే పిల్లలందరూ కలిసి ఎదుర్కొని, అన్న నువ్వు చెప్తున్నది వాస్తవం, అగ్రకులాల వల్ల మాలా మాదిగలకు ప్రమాదం వస్తే అందరం కలిసి కట్టుకు కొట్లాడదాం కానీ మన రిజర్వేషన్లు ఏకపక్షంగా మాలలే కొల్లగొడుతున్నప్పుడు మన అవకాశాల గురించి మనం సంఘం పెట్టుకోకపోతే మరి మన తరపున ఎవరు మాట్లాడటం లేరు కదా, నువ్వు చెప్పింది సత్యమేనని చెప్పి ఆ రోజు జూలై 7వ తారీఖు నాడు, అంటే 25 ఏళ్ల క్రితం, ఇంకా జూలై 7 వస్తే ఆ రోజు 20 మంది పిల్లల గ్రామంలో కూర్చొని అన్న మనం సంఘం ఏర్పాటు చేసుకుందాం, సంఘానికి పేరు పెట్టమనంటే అప్పుడు ఏర్పడ్డ సంఘమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఆ రోజు నుంచి ఆ రోజు ఎస్సీలంటే మాలలే. ఆ రోజుల్లో ఎస్సీలంటే ఏ అవకాశం వచ్చినా వాళ్ళకి ఇస్తుంటే, అరే ఎస్సీలో మరి మా మాట ఏంటంటే అరే ఎస్సీలే కదా మళ్ళీ మీ మధ్యలో గిత్త తేడా ఉన్నదా అనే మాట మాట్లాడే రోజులు అవి. అప్పుడు ఎస్సీలంటే మాలలే అంతే. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఎస్సీ పరంగా లోన్లు ఇచ్చినాం అనుకో మాలలకే పోయేది, అరే మాదిగలకి ఏంటంటే మాకేం తెలుసు అండి, ఎస్సీలు అంటే ఎస్సీలే కదా. ఏదైనా రాజకీయ నిర్ణయాలు వచ్చేది, ఎమ్మెల్యేల సీట్లు, ఎంపీ సీట్లు, ఎస్సీలు అంటే మేము ఇచ్చాం కదా, మాదిగలంటే ఇంకా మాకు సపరేట్ ఎట్లుంటది అనే పద్ధతులు అంటున్న రోజులవి. అంటే ఎస్సీలు అంటేనే మాలలని గుర్తింపులోకి వచ్చి అవకాశాలు పొందుతున్న రోజుల నుంచి అరే ఎస్సీలు అంటే మాలలే కాదు, అందులో మాదిగలు కూడా ఉన్నారనే వాతావరణం కల్పించింది ఎంఆర్పిఎస్ అనేసి మనం మర్చిపోతాం. ఆ గుర్తింపు లేకపోతే అవకాశాలన్నీ వాళ్ళకి కుల్లగొట్టబడేది. నిన్న మనం చూశాం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 2 మంత్రులు ఉండే, ఆ 2 మంత్రులు మాలలా? 2 మంత్రులు మాలలా కాదు, ఒక మాదిగా ఒక మాల, అవునా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మంత్రివర్గంలో పలానోళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్ల పక్కన వాళ్ళ కులం పేరు కూడా వచ్చేసింది. వాళ్ళ పేరు పక్కన వాళ్ళ కులం పేరు కూడా వచ్చేసింది. అంతకు ముందు వాళ్ళ పేరు పక్కన ఎస్సీ అనేది ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళ పేరు పక్కన ఒక్క ఎస్సీ అని పెడితే లాభం లేదు అని చెప్పి సుచరిత మాల, అవునా? సురేషు మాదిగా. అంటే ఒకనాడు మన కులానికి విలువ, గుర్తింపు, ప్రాతినిధ్యం ఉండేది కాదు, ఇవాళ దండోరు వచ్చినాక మన కులానికి విలువ, గుర్తింపు, ప్రాతినిధ్యం వచ్చింది అనడానికి సాక్ష్యం. ఆనాడు ఏ అవకాశాలు వచ్చినా ఎస్సీలే గంతే. ఈ ఎస్సీలు అంటే వాళ్ళే అన్న, మన గురించి ఆలోచించే వాళ్ళు కాదు, మన గురించి పట్టించుకునే వాళ్ళు కాదు, మన గురించి ఇచ్చేటోళ్ళు కూడా కాదు, ఎస్సీలు అంటే వాళ్ళే. కానీ మాదిగ దండోరు వచ్చినాక ఎస్సీలు అంటే ఒక కులం కాదని, ఎస్సీలో మాలలు ఎట్లుండరో మాదిగలు కూడా అట్లా ఉన్నారని చెప్పి ఇవాళ మాదిగల వాట కూడా మాదిగలకి ఇవ్వాలని చెప్పి భావించుకునే రోజులు తీసుకొచ్చినామంటే అది మాదిగ దండోరు వచ్చిన తర్వాతనే సాధ్యమైంది అనేసి మనం మర్చిపోతాం. సరే, అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్లని ఏకపక్షంగా మాలలే అనుభవిస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వర్గీకరణ సాధించుకోవడం వల్ల ఆ రోజుల్లో 2000 నుంచి 2004 వరకు 25,000 ఉద్యోగాలు మన బిడ్డలకు ఆ రోజుల్లో వచ్చిన విషయం మనం మర్చిపోదు. ఆ రోజుల్లో ఎంతో మంది బిడ్డలు వర్గీకరణ ఫలాలు పొంది ఉన్నత స్థాయి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఆ రోజు ఉన్న విషయం మనం మర్చిపోదు. దాన్ని జీర్ణించుకోలేక మాలలు సుప్రీంకోర్టుకి వెళ్లి, సుప్రీంకోర్టులో వాళ్ళు జడ్జీలు ఉండడం వల్ల ఆ జడ్జీలతో మనం రద్దు చేస్తే మళ్ళీ మనం నష్టపోయాం. దాన్ని సాధించుకునే పోరాటం మనం చేస్తున్నాం. కానీ మొదటి పోరాటంలో మాత్రం మనకి 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు 50 ఏళ్లలో మనకు వచ్చిన ఉద్యోగాలు 20,000, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు 72,000 అవుతే ఏబిసిడి సాధించుకున్న 25 సంవత్సరాల్లోనే 25,000 ఉద్యోగాలు మన జాతికి దక్కిన సందర్భాలు అన్నా ఉండి మీరు మర్చిపోతారు. సైన్ ఎంతో మంది బిడ్డలు, డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. ఎంఆర్పిఎస్ వచ్చినాక ఏమొచ్చిందంటే, ఎంఆర్పిఎస్ రాకముందు మాదిగ జాతి నీ కులం ఏందంటే మాదిగని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు, తలదించుకొని బతికే వాళ్ళు. కానీ దండోరు వచ్చినాక మేము మాదిగలమని చెప్పి గర్వంగా తలెత్తుకునే పరిస్థితి వచ్చింది.
తలదించుకున్న జాతి తలెత్తుకునే పరిస్థితి, కులం పేరు దాచుకున్న జాతి కులాన్ని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మాదిగ దండోరా సుదీర్ఘ పోరాటంలో మనకు దక్కిన విషయం మనం మర్చిపోవాలి. మన వాటా ఎంతో కొంత మనం పొందుతున్న విషయం కూడా మనం మర్చిపోవాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎస్సీలకు ఇస్తే 3 మాలలకు ఇచ్చి 2 మాదిగలకు ఇచ్చేవారు. ఇచ్చిన రాలేదు అంటే ఎంతో కొంత మన వాటా మనం దక్కుతున్న పరిస్థితి. అంతకుముందు ఎస్సీలు అంటే మొత్తం వాళ్ళే తీసుకున్న రోజు నుంచి ఎస్సీలు అంటే మన వాటా కూడా మనకు దక్కుతున్న పరిస్థితి ఎంతో కొంత మనకు వచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా ఒక మాదిగల గురించే కాకుండా సమాజం గురించి కూడా మనం పాటుపడ్డాం. మాదిగలకు విలువ లేని రోజుల్లో విలువ దేవాలని చెప్పి దండోర పెట్టాం. చంద్రబాబు నాయుడు నాయుడు అని చెప్పుకుంటే తప్పు లేనప్పుడు, రాజశేఖర్ గారు రెడ్డి అని చెప్పుకుంటే తప్పు లేనప్పుడు, ఇంకొకరు వాళ్ళ కులాన్ని ధైర్యంగా చెప్పుకుంటే తప్పు లేనప్పుడు, మందకృష్ణ మాదిగ అని చెప్పుకుంటే తప్పిందని చెప్పి మందకృష్ణ మాదిగ పెట్టుకుంటే చంద్రబాబు పేరు పక్కన నాయుడు ఉంటది, జగన్మోహన్ పక్క రెడ్డి ఉంటది, మందకృష్ణ పక్క కూడా మాదిగ ఉంటేనే నా జాతికి విలువ ఉంటదని చెప్పి ఆ రోజుల్లో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో కూడా నా జాతి పేరు పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆ రోజు ప్రయాణం మొదలవుతే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రతి మాదిగ బిడ్డలు గర్వంగా ధైర్యంగా మేము మాదిగలమని చెప్పుకొని ప్రయాణం సాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మార్పు ఎంతో కొంత వచ్చింది, అవకాశాలు ఎంతో కొంత వచ్చినాయి. ఆ మార్పు ఇంకా రావాల్సినంత రాకపోవచ్చు. 25 ఏళ్లలో సాధించుకోవాల్సి అన్ని సాధించుకోకపోవచ్చు, కానీ ఆ ప్రయాణంలోనే ఆ పోరాటంలోనే మనం అందరం కలిసి ఉన్నామన్న విషయం కూడా మనం మర్చిపోవద్దని సైతం. అంతేకాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ కులానికైనా ఒక సంఘం ఉండవచ్చు, కానీ ఆ కులం వరకు మాత్రమే పరిమితమైన సంఘాలు ఉంటాయి. కానీ మాదిగ దండోరా ఒక కులం గురించే కాకుండా సమాజం గురించి కూడా పాటుపడడం వల్ల ఎన్నో ఫలితాలు ఈ సమాజంలో మనకు దక్కిన విషయం మనం మర్చిపోవద్దు. ఒక్క మాదిగలకే కాదు, సమాజానికి కూడా దక్కింది. ఇవాళ మీ అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, మీ అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఎవరు తీసుకొచ్చిందంటే అంతకుముందు పేరు రాజశేఖర్ గారికి ఉంటుంది. కానీ రాజశేఖర్ గారి చేతుల నుంచి, రాజశేఖర్ గారి నుంచి ఈ పథకం ఎట్లా వచ్చిందంటే అది దండోర వల్ల వచ్చిందనేసి మనం మర్చిపోతాం. రాజశేఖర్ గారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు ఉచిత ఆపరేషన్లు చేయకపోతే గవర్నమెంట్ ఆసుపత్రిలో చేసే అవకాశం కనిపించట్లేదు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకునే స్తోమత ఈ పేద వర్గాలకు లేదని చెప్పి 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమాన్ని ఆనాడు నడపడం వల్ల రాజశేఖర్ గారు ముందు అపార్థం చేసుకుని నాతో కొంత గొడవ పడ్డా కూడా, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా, కానీ ఆ తర్వాత ఏం చెప్పిందంటే ఎంఆర్పిఎస్ తీసుకొచ్చిన ఉద్యమం వల్లనే నేను ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందని చెప్పి రాజశేఖర్ గారు స్వయాన అసెంబ్లీలో అంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మన దగ్గర ఉన్నది అంటే మన గుండె జబ్బు వచ్చినా ఏ జబ్బు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వెళ్లే పరిస్థితి మనకు వచ్చింది అంటే, ₹1 ఖర్చు పెట్టకుండా మనం వైద్యం పొందుకునే పరిస్థితి వచ్చిందంటే రాజశేఖర్ గారి ద్వారా ఆ పథకాన్ని పెట్టించింది మన దండోరా. అది ఒక మాదిగల కోసమే లేదు, ఈ ఊర్లో ఎన్ని కులాల పేదలు ఉంటారో అన్ని కులాల పేదలకి వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న విషయం మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అంటే మనం మన కోసం కొట్లాడతాం అన్యాయం జరిగితే, మనం సమాజం కోసం కొట్లాడతాం అన్యాయం జరిగితే. ఇది ఈ రాష్ట్రంలో ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ఆ 2 పనులు చేసిందనే విషయం మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. ఏ కుల సంఘం సమాజం కోసం సేవ చేయాలి, ఆ కులాని కోసం సేవ చేస్తే చేయవచ్చు, కానీ మాదిగ దండోరా మాదిగల కోసమే కాదు సమాజం కోసం కూడా చేసిన విషయం మనం మర్చిపోవాలి. ఇక్కడ మన ఊర్లలో వికలాంగుల వర్గం ఉన్నది. ఒకనాడు రాజశేఖర్ గారి కాలం కంటే ముందు మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు కాలంలో ₹75 పెన్షన్ ఉండే, రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత అది 200 పెన్షన్ ఉండే ప్రారంభంలో. కానీ అదే రాజశేఖర్ గారు గవర్నమెంట్ మీద 1500 డిమాండ్ పెట్టి ఒత్తిడి పెడితే అది 500 దాకా పెరిగింది. ఆ తర్వాత జరిగిన పోరాటంలో రాజశేఖర్ గారు చనిపోయినాక కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఎన్నికల సమయంలో వచ్చేటప్పటికి అందరితో 1500 ఒప్పిస్తే వికలాంగులందరికీ ₹1500 పెన్షన్ వచ్చిన విషయం మనం మర్చిపోద్దాం సార్. ఆ విధంగా ఆ 1500 పెన్షన్ ఇవాళ 3000 దాకా వచ్చిన విషయం మనం మర్చిపోద్దాం విజ్ఞప్తి. అంటే భారతదేశంలో వికలాంగుల పెన్షన్ ఎక్కడ కూడా 500, 600 దాటలేదు, కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వికలాంగులకు ₹3000 పెన్షన్ వస్తున్న విషయం మీరు మర్చిపోదు. అట్లాంటి వికలాంగుల కోసం పోరాటం చేసింది కూడా మన దండోరే తప్ప వేరే ఏ పార్టీ ఏ సంఘం చేయలేని కూడా ఇక్కడ మన వృద్ధులు ఉన్నారు, లేదా భర్తను కోల్పోయిన వితంతులు ఎవరైనా అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పెన్షన్ ఒకసారి చరిత్ర తీసుకుంటే 2004లో రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇచ్చిండు,
కానీ 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు 200 పెన్షన్ ఇచ్చిండు. రాజశేఖర్ గారి ప్రారంభంలో 2004లో పెన్షన్ 200. కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి కూడా 200. అంటే 10 ఏళ్లు గడిచినా 10 రూపాయలు పెన్షన్ పెరగలేదు అనడానికి సాక్ష్యం అది. కానీ అట్లాంటి పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచేటట్టుగా వృద్ధులు వితంతులకు 1000 రూపాయలు పెరగాలని చెప్పి 10 లక్షల మందితో పోరాటం చేస్తే ఆ పోరాటానికి ఆనాడు చంద్రబాబు నాయుడిని టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపిస్తే అందరు 1000 రూపాయలు ఒప్పుకున్న ఫలితమే నిన్నటి వరకు అందరికి 1000 రూపాయల పెన్షన్ వచ్చిన విషయం కూడా మీరు మర్చిపోవద్దు. వృద్ధులు వితంతులు అందరికి 1000 రూపాయలు. ఆ పెన్షనే మళ్ళా ఇవాళ డబల్ అయింది, అది 2000 రూపాయల పెన్షన్ గా మారిందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అంటే అర్థం ఏంటంటే 2004 నుంచి 2014 వరకు పెన్షన్ లో 2 రూపాయల మార్పు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం అది 2000 రూపాయల పెన్షన్ అయిందంటే ఆ పెన్షన్ సాధించింది దండోర, గాని అది కేవలం ఒక మాదిగ వృద్ధుల వితంతుల కోసం ఆలోచించింది కాదు. అన్ని గ్రామాల్లో పేదలు వృద్ధులు వితంతులు ఉన్నారు, వాళ్ళందరూ కొంత మేలు జరగాలని చెప్పి సాధించిన ఫలితమే ఇవాళ 1000 రూపాయలు 2000 రూపాయల పెన్షన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ బిడ్డగా ఏం చెప్తున్నానంటే ఏమొచ్చింది మాదిగ దొండల 25 సంవత్సరాల పోరాటం అంటే, ఒకటి ఏనాడు లేనంత విలువ మాదిగ జాతికి మాదిగల పేరుతో వచ్చింది. అంతకుముందు మాదిగంటేనే చిన్న చూపు, అంతకుముందు మాదిగంటేనే లెక్కలేంతనం, అంటే మాదిగంటేనే ఒక ఏహాభిప్రాయంతో ఉన్న సమాజమే వాళ్ళ మాదిగ దండోర వచ్చిన తర్వాత అరే వాళ్ళను అవమానించినా కొట్టినా తిట్టినా వాళ్ళకంటూ దండోర ఉన్నది అన్నమాట మాత్రం అందరిలో ఒక భయం ఉన్నమాట మాత్రం దండోర రాకముందు వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా వాళ్ళకి దిక్కెవరు అనే పద్ధతిలో ఉన్న రోజుల నుంచి అరే మాదిగల జోలికి వెళితే వాళ్ళకంటూ ఎంఆర్పిఎస్ ఉన్నది, దండోర ఉన్నది, వాళ్ళకు నాయకుడు ఉన్నాడు అని చెప్పి మాత్రం అన్ని గ్రామాల్లో మన జోలికి అంతకు ముందు రావాలంటే లెక్కలెంతనంతో వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మన జోలికి ఎవరన్నా రావాలంటే మాత్రం వాళ్ళకి అనిపించేది మాత్రం దండోరా ఎంఆర్పిఎస్ అనేసి మనం మర్చిపోతాం. అది ఏ గ్రామం సరే, మీ బిడ్డగా నేను రోజు ఇక్కడికి రాకపోవచ్చు, మీ బిడ్డగా రోజు ఈ జిల్లాకు రాకపోవచ్చు, కానీ ఎక్కడున్నా వాళ్ళకు దండోరా ఉన్నది, ఎక్కడున్నా వాళ్ళకు నాయకుడు ఉన్నాడు అనే మాట మాత్రం అన్ని వర్గాల్లో వాళ్ళ చర్చ జరుగుతున్నది. అంటే మాదిగల జోలికి రావాలన్నా ఎంతో కొంత ఆలోచన పడుతున్నారు, మాదిగల్ని ఒరే అనాలన్నా తొరే అనాలన్నా ఒసే అనాలన్నా కూడా కొంత భయపడుతున్న రోజులు ఎంఆర్పిఎస్ ద్వారా వచ్చిన విషయం మనం మర్చిపోతాం సార్. అదే సమయంలో ఇంకా సాధించుకోవాల్సింది చాలా ఉన్నాయి కూడా, కానీ 25 సంవత్సరాలు వచ్చిన ఈ ఉత్సాహాలని భారతదేశంలో ఏ సంఘం కూడా 25 సంవత్సరాల పాటు నిలబడ్డ సంఘం లేదు. కత్తి పద్మలో పెట్టిన సంఘం కారంచేడులో 85లో వచ్చింది, 95 వచ్చేటప్పటికి ఆ సంఘం దళిత మహాసభ దాని రూపమే లేకుండా పోయిన విషయం మనం మర్చిపోదు. 10 ఏళ్లలో కారంచేడు ఎప్పుడు జరిగింది? 85 జూలై 17. చుండూరు ఎప్పుడు జరిగింది? 91 ఆగస్టు 6. అంటే కారంచేడు తర్వాత 7 సంవత్సరాలకి చుండూరు జరిగింది. 10 సంవత్సరాల లోపు ఆ దళిత మహాసభ ఇప్పుడు ఎక్కడున్నదో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుగ్రామమైన ఈదుమూడులో మొదలైంది, కానీ ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా మన దండోర పేరు ఎంఆర్పిఎస్ ఇప్పటికీ నిలబడ్డది, ముందుకెళ్తున్న విషయం మీరు మర్చిపోతారు. నేను నిన్న ఉదయం ఉన్నా బెంగళూరులో ఉన్నా, అది మీరు సోషల్ మీడియాలో చూడండి, కర్ణాటకలో. నిన్న రాత్రి ఉన్నా వెంటనే అక్కడ నుండి వచ్చి తమిళనాడులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఇప్పుడు మీ దగ్గర ఉన్నా, ఇప్పుడు ఒంగోలుకి వెళ్తున్నా, కందుకూరు మీదకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం పూట గుంటూరులో ఉండాలి, రేపు విజయవాడలో ఉండాలి కృష్ణా జిల్లా, మధ్యాహ్నం ఏలూరులో ఉండాలి పశ్చిమ గోదావరి జిల్లా, సాయంత్రం రాజమండ్రిలో ఉండాలి తూర్పు గోదావరి జిల్లా, ఎల్లుండి మళ్ళీ నేను ఉండాలి శ్రీకాకుళం ఉదయం, మధ్యాహ్నం విజయనగరం ఉండాలి, ఎల్లుండి ఈ టైంకు మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం పూట విశాఖలో ఉండాలి, మళ్ళీ 16 తారీఖు నాడు పోయి బొంబాయిలో ఉండాలి, 17 తారీఖు నాడు ఢిల్లీలో ఉండాలి, చుట్టుపక్కల తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక సుదీర్ఘ పోరాటంలో చెక్కు చెదరకుండా నిలబడ్డ ఉద్యమం దేశం లేదన్న ఉంటే అది మాదిగ దండోర ఉద్యమం మాత్రమే. అది ఉండడానికి కారణం ఏంటంటే నా ప్రజల ఆదరణ, నా ప్రజల ప్రేమే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలంగా నిలబెట్టడానికి దారితీసింది. అందువల్ల ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమ స్ఫూర్తిని మనం నిలబెట్టుకోవడానికి ఏ గ్రామంలో ఉద్యమం మొదలైందో ఆ గ్రామంలోనే మనం వేడుకలు జరుపుకుందామని చెప్పి, వాస్తవానికి నేను మళ్ళీ చెప్తున్నా, 6 నెలలు గ్రామం తిరిగి మనకంటూ సంఘం పెట్టుకుందాం, దండోర పెట్టుకుందాం, ఎంఆర్పిఎస్ పెట్టుకుందాం అన్నప్పుడు ఏ గ్రామం వాళ్ళు ముందుకు రాలేదు. అట్లనే ఈదుమూడు కూడా ముందుకు రాకపోతే నేను ఎక్కడ ఏర్పాటు చేసేవాడిని కూడా కాదు. ఆ రోజు తిరుగుతున్న రోజుల్లో ఏ గ్రామం ముందుకు వచ్చి మనకు సంఘం ఉండాలని చెప్పి అనుకుంటున్న రోజులు కావవి. మనకెందుకు కుల సంఘం అంటున్న రోజులు. మాదిగలంటేనే చిన్న చూపు చూస్తుండే కదా, మళ్ళీ మనమే మాదిగలను ఎట్లా పెట్టుకోవాలి, మాంసం తింటున్నామని చెప్పి బొక్కలు మెడ వేసుకుంటామా అని చెప్పి నాతో మాట్లాడి నన్ను చూసి దూరంగా ఉండబోతున్న రోజులు అవి ఆ రోజుల్లో. కానీ ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా రావడానికి కారణం ఆ ఈదుమూడి ముందుకు రావడం వల్లనే.
కాబట్టి ఏ ఈద్ మూడు అయితే ఎవరు ముందుకు రాని రోజుల్లో ముందుకు వచ్చిందో మన జాతి గుర్తింపుగా ఆ ఈద్ మూడులోనే భారతదేశంలో ఉండబడిన మాదిగలందరూ అది ఈద్ మూడికి రప్పించడం ద్వారా మనం గొప్పగా ఒక వేడుక జరుపుకుందామనే పద్ధతిలోనే ఆడ మీటింగ్ జరగబోతున్న విషయం మీద దానికి అన్ని రాజకీయ పార్టీల మన కులస్తులు వస్తారు, అన్ని రాజకీయ పార్టీలు ఇతర కులకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు. ఉదాహరణకు ఒకనాడు ఈ నెల్లూరు జిల్లా నుంచి పెద్దగా దిక్కు ఉండబడే వెంకయ్య నాయుడు గారు ఎన్నో మీటింగులు మనకు వచ్చిన విషయం మనకు తెలుసు. ఢిల్లీలో రమ్మంటే ఢిల్లీ వచ్చిండు, హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో రాకపోయినా ఈ మధ్య కాలంలో గెలిచిన కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి అయిన ఆయన మొదటి నుంచి మనకు అనుకూలమైన మనిషి. రేపు పార్లమెంట్ లో మన బిల్లు పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న బిల్లును బయటకు తీసుకురావడం కోసం ఆయన మనకు సహకారం చేస్తున్నాడు. కాబట్టి ఆ కేంద్ర హోంశాఖ మంత్రి ఉండబడే కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే అన్ని రాజకీయ పార్టీల పెద్దలను కూడా ఈద్ మూడికి రప్పించబోతున్నాం అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. అంటే ఈద్ మూడి మాదిగల జాతర, ఈద్ మూడి మాదిగలకు ఒక జాతర, ఒక పండుగ రోజు. దయచేసి ఏదైనా పండుగ నిర్వహించుకోవడానికి పిల్ల పాపలతో ఎట్లయితే మనం బయటికి వెళ్తామో లేదా సంతోషంగా ఉంటామో ఈ 20 సంవత్సరాల్లో మాదిగ జాతికి వచ్చిన మార్పును దృష్టి పెట్టుకొని రావాల్సిన మార్పును దృష్టి పెట్టుకొని కూడా ఆ ఈద్ మూడి వేడుకల్లో మనం అందరం కలిసి జాతి బిడ్డలుగా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. రాముడు ఎక్కడ పుట్టిండంటే అయోధ్య అంటారు, కృష్ణుడు ఎక్కడ పుట్టిండంటే మధురలో అంటారు, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టిండంటే బెత్లెహేములు అంటారు, మహమ్మద్ ప్రవక్త ఎక్కడ పుట్టిందంటే మక్కల్ అంటారు. కానీ మాదిగ జాతిని మేలుకొల్పిన ఎంఆర్ఎస్ ఎక్కడ పుట్టిందంటే ఆ ఈద్ మూడే మన జాతిని నిద్రలేపిన, దేశంలో మాదిగలు ఎక్కువ తలెత్తుకొని తిరగడానికి దారి తీసిన ఈద్ మూడే మన క్షేత్రం కావాలని దాని మీదనే ఆ పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. నిన్నటి వరకు హైదరాబాద్ లో పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం, విజయవాడలో పెట్టాం, పెద్ద పెద్ద నగరాలు పెట్టాం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద నగరం కాదు, మారుమూల గ్రామంలో, అది ఒంగోలు కూడా కాదు జిల్లా కేంద్రం కావడానికి, నాగలుప్పలపాడు కాదు మండల కేంద్రం కావడానికి, అది ఒక మారుమూల గ్రామం. అది మారుమూల గ్రామమైనా జాతి నిద్రలేపిన గ్రామం కనుక అక్కడనే 25 సంవత్సరాల వేడుకల్ని గొప్పగా జరుపుకోవాలనే పద్ధతిలో నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయాన్ని జనంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి అన్ని జిల్లాల్లో పాదయాత్రలు చేయమన్న సందర్భంగా ఇవాళ ఈ పాదయాత్రకు నేను ఇక్కడికి అటెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కందుకూరులో అటెండ్ చేస్తాను. ఒంగోలులో మళ్ళా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ మహాసభ 4 గంటలకు ఉన్నది. అక్కడి నుంచి మళ్ళా 6 గంటలకే మళ్ళా నేను గుంటూరు జిల్లాలో ఉండబడే నర్సరావుపేటలో మన పాదయాత్ర పాల్గొని మళ్ళీ రేపు విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రి వరకు, ఎల్లుండి శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి మళ్ళా బాంబే ఇట్లా తిరిగే అవకాశం ఉన్నది కనుక నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది మన జాతి వేడుకలు అంతే. మీరే ఆలోచించండి. 25 ఏళ్ల నుంచి మొదలుకుంటే సుదీర్ఘ పోరాటం మాదిగ దండోరం మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినా అలుపెరగకుండా మనం పోరాటం చేస్తున్నామా లేదా మీరు చూడండి. పోయినసారి చంద్రబాబు ప్రభుత్వం కనీసం అమరావతిలో మనల్ని మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు మాట వాస్తవం కాదా? కురుక్షేత్రం జరగనీయకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా? ఎన్నికల ముందు విశ్వరూపం పెడదామన్నా కూడా పెట్టనీయకుండా పర్మిషన్ ఇవ్వకుండా వాస్తవం కాదా? నన్ను 2-3 సార్లు ఇక్కడికి రాకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా? అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? కేసీఆర్ ప్రభుత్వం నన్ను పోయినసారి అక్కడ జైల్లో పెట్టింది వాస్తవం కాదా? 20 రోజుల క్రితం నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా 10 రోజుల పాటు గృహ నిర్బంధం చేసిన మాట కూడా వాస్తవం కాదా? 2 ప్రభుత్వాల అధినేతలకు మాదిగ దండోరం అంటే భయం పుట్టుకున్నది కాబట్టినే మనల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ కుల సంఘం అంటే పాలకులకు భయం లేదు గాని, ఏ కుల సంఘం అంటే ముఖ్యమంత్రులకు భయం లేదు గాని, ఒక మాదిగ దండోరం అంటేనే పాలకులు భయపడుతున్నారంటే మాదిగ జాతి బిడ్డలు ఆ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు కాబట్టినే ఆ భయంలో ఉన్నారని మీరు మర్చిపోవాలి. ఈ పరిస్థితిలో మన గౌరవాన్ని పెంచడానికి, మన అభివృద్ధిని సాధించడానికి, మన ఐక్యత ప్రపంచంలో గొప్పగా చూపెట్టడానికి ఈద్ మూడ్లో జరిగే సభ ఏదైతున్నదో ఆ సభ మరో 25-50 ఏళ్ళకు మళ్ళీ పునాదులు వేయాలి. ఆనాడేసిన పునాదులు 25 ఏళ్ళుగా మనల్ని నడుపుకుంటూ వచ్చింది. కానీ మళ్ళీ ఈనాటి పునాదులు మన బలపడే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కనుక తల్లులు, చెల్లెలు, బిడ్డలు, తమ్ములు, అన్నలు అందరూ కలిసి అది మన వేడుక, అది మన జాతర. దయచేసి ఆ మన వేడుకకు, మన జాతరకు మీరు అందరూ తల్లి రావాలని చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళందరూ కూడా చెప్పి, అయ్యా మనం ఏదో రాజకీయ పార్టీల మీటింగ్ పోతాం గానీ మనలో ఇంత మార్పు తీసుకొచ్చిన 25 ఏళ్ళ సుదీర్ఘ పోవడం చేస్తున్నా మరి అన్నకు మనం అండగా ఉండాలి, మన ఉద్యోగంలో మనం పాల్గొనాలి, మన విలువను మనం మరింత పెంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు మాత్రం ఈద్ మూడికి రావాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ రావడానికి ఖచ్చితంగా ఆడ ఏమి దొరకవు. మీరు ఒంగోలుకు వస్తే ఏదైనా దొరుకుతాయి, టీ తాగడానికో భోజనాలు చేయడానికో హోటల్లో ఉంటాయి, టీ కొట్లు ఉంటాయి. మీరు హైదరాబాద్కు వస్తే మీటింగులు ఉంటారు, అటు చుట్టుపక్కల పోయి టీ తాగుతారు, టిఫిన్లు చేస్తుంటారు సాధారణంగా ఎవరైనా సరే. కానీ ఈద్ మూడులో మీకు టీ దొరకదు, భోజనాలు దొరకవు. ఎందుకంటే మారుమూల గ్రామం. కానీ లక్షల మంది రాబోతున్నారు.
నేనే తిరుగుతున్నా కదా దేశవ్యాప్తంగా. రేపు మాదిగలందరినీ మీరు అన్ని రాష్ట్రాల మాదిగలు అక్కడ చూడబోతారు. ఎవరి బ్యానర్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ రాష్ట్రం నుంచి రాబోతున్నారు. ఒక్క మాట చెప్పంటే దేశం మొత్తం మీద మాదిగ జాతి అంతా ఈద్ మూడులో వేడుకల్లో పాల్గొనడానికి రంగం సిద్ధమవుతాను. మరి నా జాతి ప్రజలని మీరు కూడా ఖచ్చితంగా వాహనం ఏర్పాటు చేసుకొని ఆ వాహనంలో మీరే బియ్యం, ఉప్పులు, పప్పులు, ఏంటిది వండుకోవడానికి గ్యాసు ఇవన్నీ పెట్టుకొని అక్కడ రావాలి. ఒక మాట చెప్పాలంటే మీరు అక్కడ సమ్మక్క సారక్క జాతర ఒకటి జరుగుతుంది ఆడ వరంగల్లో జాతర. ఆ సమ్మక్క సారక్క జాతర ఏంటంటే వాళ్ళు యుద్ధంలో పోరాటం చేసి మరణించిన వాళ్ళే. వాళ్ళు యేసుక్రీస్తు కదా న్యాయం కోసం పోరాటం చేస్తే ఆయన శిలువనేసినట్టుగానే సమ్మక్క సారక్కలు అనే గిరిజనులను, మహిళలను కూడా ఆనాడు యుద్ధం చేస్తే రాజులు కలిసి యుద్ధంలో ఓడి చంపేశారు అనుకుందాం. వాళ్ళే మా ఆరాధ్య దేవతలు అని చెప్పి గిరిజనులు నమ్ముకొని అక్కడి నుంచి వాళ్ళు ఆ చచ్చిపోయిన కాడనే ఒక గద్దె కట్టి ఆ గద్దె మీద ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు చీరలు కడుతుంటారు. వాళ్ళనే దేవతలుగా పూజిస్తుంటారు. అది ఎక్కడున్నదంటే అడవిలో, వరంగల్ జిల్లా మారుమూల అడవిలో, ఏటూరు నాగరం ములుగు అడవిలో మేడారం అనే చిన్న గ్రామాలు ఉన్నాయి. మరి మేడారం అనే చిన్న గ్రామానికి దారులు లేవు, రహదారులు లేవు, రైల్వే అది కూడా కాదు. కానీ అది చిన్న గ్రామమైనా భక్తులందరూ మాత్రం దేశంలో ఎక్కడ లేని విధంగా లక్షలాది మంది, కోట్లాది మంది అక్కడికి వస్తారనేసి మనం మర్చిపోదాం సార్. అంటే నమ్మకం, విశ్వాసం ఉంటే ఎక్కడికైనా పోవచ్చు అనడానికి సాక్ష్యం. అలా ఏమన్నా దొరుకుతాయా అంటే ఏం దొరకవు. అది ఉన్నదే అడవి. అడవిలో ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంకి వెళ్ళడమే చాలా కష్టం. కానీ లక్షలాది కోట్లాది మంది భక్తులు మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వచ్చిపోతుంటారు. అన్ని ఏర్పాటు చేసుకొని వచ్చిపోతుంటారు కదా. అక్కడ డేరాలు వేసుకుంటారు. 2 రోజుల ముందు వచ్చి, వారం రోజుల ముందు వచ్చి, 10 రోజుల ముందు వచ్చి జాగ దొరకదని చెప్పి డేరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటు చేసుకొని వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు, వంటలు ఏర్పాటు చేసుకుని అన్ని ఏర్పాటు చేసుకుంటారు. అట్లనే ఈద్ మూడు చుట్టుపక్కల మొత్తం వందలాది ఎకరాల ఖాళీ స్థలం అంతా మాదిగలు వచ్చి అక్కడ జాతర చేసినట్టు ఉండి అక్కడనే వంటలు పెట్టుకొని వంటలు వండుకొని ఇక్కడ జాతర చేసిపోతున్నారంటే అది దేశంలో మాదిగలకే గుర్తింపు వస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు. అట్లాంటి జాతర ఏ కులం చేయలేదు. అట్లాంటి జాతర ఏ కులం అన్న చేసిందా? ఏ కులం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ కులానికి ఇంత బలమైన ఉద్యమం లేదు. మన కులానికి బలమైన ఉద్యమం ఉన్నది, వచ్చిన చైతన్యం ఉన్నది. కాబట్టి ఆ ఉద్యమానికి గుర్తుగా, చైతన్యాన్ని గుర్తుగా మనం కనుక అక్కడ జరపగలిగితే అదే మీటింగ్ వచ్చినట్టు కాదయ్యా. వాళ్ళు వంట పాత్రలతో వచ్చి వంటలు చేసుకొని మీటింగ్ సక్సెస్ చేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని పోయిందంటే వాళ్ళని వచ్చిన మార్పు చాలా గొప్ప మార్పు అని చెప్పి సమాజం అనుకోగట్టు చేయగలిగితే మరింత మన జాతి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. కనుక దయచేసి మన బంధువులు, మన చుట్టాలు ఎక్కడెక్కడన్నా మన గ్రామాల్లో ఉన్నా కూడా వాళ్ళందరికీ తెలియజెప్పి అన్ని గ్రామాల నుంచి మన జాతి బిడ్డలందరినీ రప్పించి మన జాతి ఐక్యతను బలాన్ని ఈద్ మూడులో చూపెట్టాలని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ మీరు చూపెడతారని ఆశిస్తూ నేను కొంచెం బయలుదేరుతాను. ధన్యవాదాలు.